మంత్రితో మీటింగ్ తర్వాత బీసీ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కులగణన నిర్వహించింది మేము ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిరని మేము అంటలేం. ప్రభుత్వ యంత్రాంగం చేసినటువంటి తప్పుల మూలంగా అక్కడక్కడ జరిగినటువంటి పొరపాట్ల మూలంగా అదేవిధంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చాలామంది కులగణనకు నిరాకరించడం వల్ల రాజకీయ పక్షాలు సహకరించకపోవడం మూలంగా అనుకున్నంత శాతము కులగణన జరగలేదు. దీంతో ఈ కులగణాంకాలు తారుమారైపోయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే సంపూర్ణంగా కులగణన విజయవంతం కావాలంటే మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము మంత్రి గారిని కోరడం జరిగింది. మరొకసారి బీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది వృత్తి ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని దుబాయ్కో బొంబాయికో లేకపోతే ఇతర దేశాలకో లేకపోతే బొగ్గుబాయిలకో ఎక్కడనో పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం పోతారు. వాళ్ళు కులగణన చేసే సమయంలో ఇంటి దగ్గర ఉండరు. కాబట్టి దాదాపు 34 లక్షల మంది కులగణనలో పాల్గొనలేదు. ఈ 34 లక్షల మంది కులగణనలో పాల్గొనడానికి మరొకసారి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కులగణన ఫారాలు నింపడం లోపల ఎందుకంటే కోట్ల మంది కులగణన చేస్తున్నారు కాబట్టి కుటుంబాల నుంచి సేకరించినటువంటి కులగణన డేటాను కంప్యూటరైజ్ చేసే క్రమంలో కొంతమంది కొంతమంది తప్పులు దొరినాయి. ఆ తప్పులను రెక్టిఫై చేయాలి. రెక్టిఫై అంటే పునఃసమీక్ష చేయాలి. ఈ కులగణన రిపోర్టు మీద పునఃసమీక్ష చేసి రెక్టిఫై చేస్తే 100% బీసీల జనాభా 50-52% వస్తుంది. కాబట్టి రెక్టిఫై చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణలో కులగణన సర్వేలో వివిధ భాగాల్లో ఎందుకంటే కులగణన ఇంత పెద్దగా చేసిరు కాబట్టి ఈ కులగణనలో 42% అదేవిధంగా 46% అని చూపించారు. ఇందులో 46%లో ఇక్కడ పొరపాటు ఏం జరిగిందంటే ప్రభుత్వం తెలిసి చేసిందా తెలియక చేసిందా మాకు తెలియదు కానీ ఇక్కడ హిందూ ముస్లింలు బీసీ ముస్లింలని విభజించారు. దీంతో 56% ఉన్నటువంటి బీసీలు 46%కు వచ్చారు. వాస్తవంగా బీసీలలో ముస్లింలు ఉన్నారు. దూదేకులోళ్ళు, పింజరోళ్ళు, లద్దాపులు ఇట్లా రకరకాల బీసీ జాబితాలో ఉన్నారు. కాబట్టి 2 ఒకటిగా చేసి చూపిస్తే బాగుండేది. ఆ సంఖ్య పెరిగేది, బీసీ సంఖ్య పెరిగేది. కానీ ఇక్కడ పొరపాటునో గ్రహపాటునో ఇవాళ హిందూ ముస్లింలు 46%, ముస్లిం బీసీలు 10% అని చూపించడం మూలంగా ఇక్కడ బీసీ జనాభా తక్కువ వచ్చింది. కాబట్టి హిందూ ముస్లింలు అదేవిధంగా హిందూ బీసీలు హిందూ ముస్లింలు అనకుండా ఒకే విధంగా బీసీ జాబితాలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాలను మొత్తం జత చేసి ఒకటే దగ్గరని క్రోడీకరించి మొత్తం బీసీల సంఖ్యను మళ్ళీ ప్రకటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రిజర్వేషన్లకు ఇప్పుడు ఇచ్చినటువంటి కులగణనకు చట్టబద్ధత కావాలి కాబట్టి ఈ చట్టబద్ధత కోసం మళ్ళీ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం పెట్టి ఈ కులగణన రిపోర్టుకు అసెంబ్లీలో చట్టం చేసి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించింది. పాల్గొన్నటువంటి వాళ్ళందరూ బీసీ బిడ్డలే. ఆ బీసీ బిడ్డలు మేము చెప్పినటువంటి ఆవేదనను, బీసీలలో ఉన్నటువంటి అనుమానాలను అన్నిటినీ అర్థం చేసుకుని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ సమస్యకు సాల్వ్ చేస్తామని చెప్పారు. మేము ఒకటి అడిగినాం, మీరు అన్ని విషయాలు చేశారు, మంచిగా చేశారు, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోం. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి పేరు రావాలంటే, బీసీలలో మంచి మైలేజ్ రావాలంటే ఖచ్చితంగా దీనిని సంఖ్యను సరిచేసి దీని బీసీలకు న్యాయం చేయాలంటే వారు కూడా ఒప్పుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ 2-3 రోజుల్లోనే సమావేశం ఏర్పాటు చేసి వారితో అపాయింట్మెంట్ తీసుకొని బీసీలకు న్యాయం జరిగేటట్టు చేస్తామన్నారు. మేము చెప్పాము ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ అన్ని సరిదిద్దిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన తర్వాతనే ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఎక్కడ కూడా మేము చెప్పినటువంటి ఒక్క అంశాన్ని కూడా వ్యతిరేకించలే. మీరు చెప్పిన అంశాలు కరెక్టు, ప్రభుత్వ దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఇంత పెద్ద సర్వే చేసినప్పుడు కొన్ని చిన్న లోటుపాట్లు సహజంగా జరుగుతాయి. దీన్ని సరిదిద్దుతాం. రాహుల్ గాంధీ గారు కాన్సెప్టు ఎవరి వాటా వాళ్ళకు దక్కాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి జనాభా డామాస్ ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. మేము కూడా విశ్వసిస్తున్నాం, ఆశిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో
ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి బీసీలో ఉన్నటువంటి అనుమానాలను, బీసీలలో వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ప్రశ్నలకు ముగింపు వలికి కులగణన సర్వేను సమీక్షించి కులగణన బీసీల జనాభా దామాస్ ప్రకారం చూయించి ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కూడా మీద సమీక్ష చేసి ఈ అన్నిటి మీద న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ చర్చలు నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. దాసు సురేష్, బీసీ రాజ్యాధికార సమితి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలలో, కాంట్రాక్టులలో, అదే రకంగా విద్యా ఉపాధి అన్ని వర్గాలలో, అన్ని రంగాలలో కూడా అవకాశం ఇస్తామని చెప్పినటువంటి ధైర్యం లోపల ఈ యొక్క కులగణన యొక్క విధానం అనేది కాస్త ఆలస్యంగా కొనసాగుతున్న తరుణం లోపల బీసీ నాయకులు, బీసీ సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా కూడా కొంత ఉద్యమాన్ని నిర్వహించడం వల్ల రాష్ట్రం లోపల కులగణన జరిగింది. దాంతోపాటు చట్టబద్ధంగా కూడా బీసీలకు అవకాశం రావడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటీవల ఆ యొక్క రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే బీసీలకు 5% జనాభా తగ్గినటువంటి విధంగా మేము భావించి ప్రభుత్వాన్ని ఏంటంటే ఒక కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వారితో పాటు కేశవరావు గారు, మధుయాషి గారు, బీసీ కమిషన్ చైర్మన్ గారు, అదే రకంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు, ఇలా అనేక మంది నాయకుల సమక్షంలో ఈ బీసీ వర్గాలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నాయో వాటిని సమూలంగా కూడా నివృత్తి చేయడం కోసం ఒక చాలా పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. దీనికి దాదాపు 3 గంటలు ఆ సమయాన్ని వెచ్చించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఏవైతే మాకు ఉన్నటువంటి సందేహాలను సంపూర్ణంగా నివృత్తి చేయడంతో పాటు ఎక్కడైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ వస్తున్నటువంటి సంఖ్యను వివిధ ఏదైనా ఒకటి మొబైల్ అప్లికేషన్ కానీ లేకపోతే ఏంటంటే గ్రామ స్థాయిలో కానీ మీ సేవా సెంటర్లో కానీ ఒక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి ముందుకెళ్ళడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఏదైతే మేము కోరుకున్నటువంటి సవరణలు ఉన్నాయో ఆ సవరణలను ఒక మంచి మనసుతోని సంపూర్ణం చేయడానికి ఏంటంటే ప్రభుత్వం ఇవాళ ముందుకొచ్చింది. మేము చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా బీసీలకు 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించడానికి మీరు పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పినాం. ఎందుకంటే గతంలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఇవాళ మన దగ్గర బీసీల లెక్కలు కులాలతో సహా మనకు అధికారికంగా ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా వాళ్ళతో మాట్లాడి అధికారికంగా ఉన్నటువంటి వివరాలను మనం అనుకూలంగా చేసుకొని మన హక్కులను అదే రకంగా మన అవకాశాలను ద్విగుణీకృతం చేసుకునేటటువంటి విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మా సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గౌరవనీయులు కేశవరావు గారు అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటికి ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయడంతో పాటు సవరణ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది. తప్పకుండా రాబోయేటటువంటి రోజులలో బీసీలకు ఈ రాష్ట్రం లోపల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్ద ఎత్తున అవకాశాలు రావడానికే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ దిశగా ముందుకెళ్ళి దీనిని అసెంబ్లీ లోపల త్వరలోనే ఒక చట్టాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉన్నది. ఎందుకంటే ఒకవేళ కేంద్రం కనుక నిజంగానే ఒకవేళ చట్ట సవరణ కనుక చేయకపోయేది ఉంటే తప్పకుండా బీసీల యొక్క జనాభా కనుక్కోవడానికి, కుల జనాభా కనుక్కోవడానికి బీజేపీని అడ్డుకట్ట వేస్తుందని చెప్పేసి మేమందరం కూడా నమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మా సందేహాలను నివృత్తి చేసినటువంటి బాధ్యత ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అదే రకంగా ఇది అసెంబ్లీలో కనుక బిల్లు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కనుక దాన్ని ముందుకు తీసుకొని పోయి చట్ట సవరణ కనుక చేయకపోతే మాత్రం తప్పకుండా బీజేపీ పార్టీ దోషి అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీల పట్ల, బీసీలకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి సంపూర్ణంగా కూడా ఈ అంశాల మీద సమగ్రమైనటువంటి వివరణ తీసుకొని ఆ విధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పేసి దీనికి ప్రధానంగా నాయకత్వం వహిస్తున్నటువంటి చిరంజీవులు గారు ఎంతో శ్రమ చేసి కూడా లెక్కలన్నింటినీ కూడా ప్రభుత్వం ముందుంచారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. దాసు సురేష్.